వైసీపీ నేతలపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు గుప్పించారు. అవకాశం దొరికితే వైసీపీ నేతలు తల్లిపాలను కూడా కల్తీ చేయగలరన్నారు మంత్రి డోలా. ఇక తప్పులు చేసి ఎదుటి వాళ్ళ మీద రుద్దటం వైసీపీ సహజ నైజమన్నారు. పాలు లేకుండా కల్తీ నెయ్యి సృష్టించి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు. ఇక తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పాలు లేకుండా కల్తీ నెయ్యి సృష్టించి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు డోలా. ఇక ఈ కుంభకోణానికి సంబంధించి నాటి టీటీడీ చైర్మన్ జగన్ సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి పిఏకు 4 కోట్ల రూపాయలు అందినట్లు సిట్ విచారణలో తేలిందన్నారు. కమిషన్ కోసం కక్కుర్తిపడి శ్రీవారి ప్రసాదాన్ని సైతం కల్తీ చేశారని ఆరోపించారు. డిక్లరేషన్ పై సంతకం పెట్టాల్సి వస్తుందని ఈగోతోనే జగన్ తిరుపతికి వెళ్లడం మానేశారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వాళ్ళ నాయకులు కావచ్చు, వాళ్ళ సహజ ధోరణిలో తప్పు చేస్తారు, ఎదుటి వాళ్ళ మీద నిందలేస్తారు. ఎక్కడి దాకా తీసుకుంటే ఈరోజు తిరుపతిలో కల్తీ నెయ్యి, లడ్డులో కల్తీ నెయ్యితో చేయటం, ఇది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడే 2022లోనే ఆ రిపోర్ట్లో బేస్ చేసుకొని వాళ్ళకి ఆపేయకుండా దానికి వాళ్ళు కంటిన్యూస్గా అదే ఆర్డర్లు ఇచ్చారు. తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే అర్హత లేని కంపెనీకి నెయ్యి ఆర్డర్లు ఇచ్చారు. ఆ కంపెనీలో అసలు పాలు లేకుండానే నెయ్యిని వాళ్ళు చేసినట్టుగా మనకున్నటువంటి సమాచారం రిపోర్ట్లో నిర్ధారణ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే, నీ సొంత బాబాయ్ చైర్మన్గా చేసుకున్నావు, ఆయన పిఏకి 4 కోట్ల పైచిలకు అకౌంట్లో డబ్బులు మారినట్టుగా అతను పోలీసులకి నేను ఫలానా దాన్ని తీసుకున్నట్టుగా చెప్పినట్టుగా మీడియాలో కథనాలు చూస్తూ ఉన్నాం. ఈ విచారణ ప్రభుత్వం ఆదేశించినప్పుడు మాకు సిట్ వద్దు, సిబిఐ కావాలన్నారు. అవి సిబిఐ కోర్టులో ఆదేశించిన తర్వాత నా పేరు మీద విచారణ వద్దని చెప్పి తెచ్చుకున్నారు. ఈరోజు మీ రిపోర్టుల్లో కోర్టుకి ఇచ్చిన దానిలో మీరు మాట్లాడే దాని ప్రకారం కానీ మీరు ఇచ్చిన లీకుల ద్వారా చూసుకున్నట్టయితే దీనిలో పాలు లేకుండానే నెయ్యి చేసినట్లు, దానిలో యానిమల్కి సంబంధించినటువంటివి కూడా ఉన్నట్టు మనకే బయట నుంచి వార్త వస్తున్నాయి. ఇవన్నీ కూడా రిపోర్ట్లో మీరు చేసిన తప్పులు, దానిలో హిందూ భక్తుల మనోభావాలు, తిరుపతి వెంకటేశ్వర విశ్వాసాన్ని మీరు అపహాస్యం చేశారు. ఇది ఒకటే కాదు, ఆ రోజు మీ